మార్కెట్ పరిధిని ఎంతగా విస్తరించుకుంటే సినిమా మీద అంత ఎక్కువ పెట్టుబడి పెట్టవచ్చు. ఇందుకు బాహుబలి సినిమానే పెద్ద ఉదాహరణ. ఈ సినిమా స్ఫూర్తితో మిగతా నిర్మాతలు కూడా తమ సినిమాను ఎక్కువ మందికి చేరువ చేసే దిశగా మార్కెటింగ్ ప్లాన్ చేసుకుంటున్నారు. బాహుబలి తర్వాత తెలుగులో అత్యంత భారీ బడ్జెట్లో తెరకెక్కబోతున్న ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమాను కూడా మిగతా భాషల్లో మార్కెట్ చేసే ప్రయత్నాల్లో ఉంది కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ. ఉయ్యాలవాడను తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లో తెరకెక్కించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే తమిళ మార్కెట్ చిన్నదే కాబట్టి ఎలాగూ తెలుగు సినిమాలు అక్కడ మామూలుగానే కొంచెం పెద్ద స్థాయిలో రిలీజ్ అవుతున్నాయి. కొత్తగా మార్కెట్ కోసం పెద్ద ప్రయత్నాలేమీ చేయాల్సిన పని లేదు. కానీ హిందీలో ఉయ్యాలవాడను పెద్ద స్థాయిలో రిలీజ్ చేయాలని చరణ్ ఆలోచనట. అక్కడ ప్రేక్షకుల్లో ఈ సినిమాపై ఆసక్తి రేకించాలన్న అంత సులువైన విషయం కాదు. అందుకే నిర్మాత రామ్ చరణ్ ఓ మాస్టర్ ప్లాన్ రెడీ చేసినట్లు తెలుస్తుంది. బాహుబలి సినిమాను తన బ్యానర్ మీద రిలీజ్ చేసి ఆ చిత్రాన్ని హిందీ జనాలకు చేరువ చేయడంలో కీలక పాత్ర పోషించిన కరణ్ జోహార్తో సంప్రదింపులు జరుపుతున్నారట. వాటాల గురించి పెద్దగా పట్టింపులు లేకుండా ఆయన ద్వారా సినిమాను రిలీజ్ చేయించాలని పట్టుదలతో ఉన్నాడట రామ్ చరణ్. కరణ్ కూడా సానుకూలంగానే స్పందించినట్లు తెలుస్తుంది. ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద బాహుబలి తర్వాత వచ్చిన గాజీ కూడా ఉత్తరాది ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. సౌత్ నుంచి మంచి సినిమాలు పట్టుకొస్తాడన్న గుడ్ విల్ కరణ్ జోహార్ తెచ్చుకున్నాడు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని కూడా ఆయనే రిలీజ్ చేస్తే ఖచ్చితంగా ఈ సినిమాకి ప్లస్ అవుతుందని రామ్ చరణ్ ఆలోచనట. మరిన్ని టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.